బాల్య జ్ఞాపకాలు ఎప్పటికీ చెదరిపోనివి, ఎప్పటికీ చిరిగిపోనివి. ఏ వయసులోనైనా సరే వాటిని ఒక్కసారి నెమరు వేసుకుంటే చిన్నపిల్లలుగా మారిపోతారు. పాఠశాలల్లో, కళాశాలలో చదివే రోజులలో చేసిన అల్లరి, స్నేహితులు ప్రేమాభిమానాలు, గురువులు దండింపులు, ఇలా అనేక విషయాలను సహచర విద్యార్థులతో ముచ్చటిస్తూ మధుర జ్ఞాపకాలు మననం చేసుకుంటూ వందలాది మంది పూర్వ విద్యార్థులు ఆదివారం ఆనందోత్సవంతో గడిపారు. వివరాల్లోకి వెళ్తే మద్దిపాడు కడియాల యానాదయ్య ప్రభుత్వ ఉన్నత పాఠశాలల వజ్రోత్సవాలు మరియు జూనియర్ కళాశాల స్వర్ణోత్సవాలు ముఖ్య అతిథిగా పాల్గొన్న పూర్వ కాలేజీ స్కూల్ విద్యార్థి మహాన్యూస్ ఎండి మారెళ్ళ వంశీకృష్ణ, సంతనూతలపాడు శాసనసభ్యుడు శ్రీ బిఎన్ విజయకుమారు పాల్గొన్నారు. పాఠశాల అభివృద్ధికి పూర్వ విద్యార్థులు తగిన విధంగా సహకరించారని చెప్పారు. ప్రభుత్వ చేయూతతో పాటు స్థానిక సహకారం అందిస్తే ప్రభుత్వ బడులు, కాలేజీలు దినదినాభివృద్ధి చెందుతాయన్నారు. రాష్ట్ర మహిళా బాలికల కమిషనర్ సభ్యురాలు బొత్తుల పద్మావతి మాట్లాడుతూ ఈ వేడుకలలో పాల్గొనడం ద్వారా తనకు బాల్యం గుర్తుకొస్తుందన్నారు. ప్రధానోపాధ్యాయుడు పెద్దిరెడ్డి కోటిరెడ్డి మాట్లాడుతూ తాను ఇదే కళాశాలలో చదివి ఇక్కడి పాఠశాలలో ప్రధానోపాధ్యాయునిగా 28 ఏళ్లుగా పనిచేశానని, తన హయాంలో వజ్రోత్సవాలు, స్వర్ణోత్సవాలు జరగడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. పాఠశాలల పూర్వ విద్యార్థి సుద్దపల్లి సుధాకర్ వేడుకలను హాజరై వారికి భోజన సౌకర్యాలు కల్పించారు. ఈ సందర్భంగా పాఠశాలలో పనిచేసిన ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, కళాశాలలో పనిచేసిన అధ్యాపకులు ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు, జానపద గేయాలు, బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు మండవ జైతిబాబు, ఉప్పుకుండూరి నాగేశ్వరరావు, ప్రిన్సిపాల్ కాశీరెడ్డి, నువ్వుల శివకృష్ణ, రావిపాటి శ్రీనివాసరావు, దుగ్గినేని నరసింహారావు, గడ్డం రవి, సుధాకర్, బాబురావు, ప్రభాకర్, మహా న్యూస్ ఎండి వంశీ పాల్గొన్నారు. శాసనసభ్యులు బిఎన్ విజయకుమార్ గారికి, మాకు ఆత్మీయులు, చిరకాలమైనటువంటి స్నేహితులు, అజాత శత్రువు అయినటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి బిఎన్ విజయకుమార్ గారికి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా ఈ కళాశాలలో మాకు సీనియరు, అదేవిధంగా మాకు ఆత్మీయులు మా మామైనటువంటి జయంత్ బాబు గారికి, అదేవిధంగా ఒకప్పుడు నాగేశ్వరరావు గారు అంటే చాలా మందికి తెలిసేది కాదు, కైగల నాగేశ్వరరావు గారిగా వారికి సుపరిచితం. వారికి కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు. అదేవిధంగా మా నాన్నగారికి స్నేహితులు, మాకు గురుతరులైనటువంటి అంజయ్య గారికి కూడా మనస్ఫూర్తిగానటువంటి ధన్యవాదాలు. ఇక సుబ్బారావు గారికి, సర్పంచ్ గారికి, సుధాకర్ గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేసుకుంటున్నామంటే ఒక 75 సంవత్సరాల వజ్రోత్సవాలను అద్భుతంగా ఘనంగా నిర్వహించుకునేటువంటి ఇన్ని తరాలు జరిగినాయి అంటే ఈ భవనానికి స్థలాన్ని ఇచ్చినటువంటి కడియాల వారికి ప్రత్యేకమైనటువంటి శిరస్సు ఉంచి అప్పటి నుంచి ఇప్పటి వరకు చదువుకున్నటువంటి ప్రతి విద్యార్థి తరపున కూడా మీకు పాదాభివందనాలని తెలియజేస్తూ ఉన్నాము. కడియాల వారు నిజంగా మీరు ఆ రోజు ఇక్కడ ఈ స్థలాన్ని ఇవ్వబట్టే ఇక్కడ ఎంతమంది చదువుకొని ఇంత కార్యక్రమాలు జరుగుతున్నాయి అంటే అది నిజంగా అది మీరు ఇచ్చినటువంటి సేవ. ఆ సేవ ఫలితం ఎన్నో కుటుంబాలు, ఎంతో మంది విదేశాల్లో ఎంతో గొప్ప కీర్తిని సాధించారంటే ఆ రోజు మీరు ఇక్కడ ఈ స్థలం ఇవ్వబట్టి ఈ రకమైనటువంటి కార్యక్రమం విజయవంతంగా ముందుకు వెళుతుందని చెప్తూ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ మీకు అభినందన తెలియజేస్తూ ఉన్నాను. ఇక నాకు పాత రోజులు గుర్తు వస్తూ ఉన్నాయి. మా ఊరు ఇక్కడ సీతారాంపురం, ఇక్కడ నుంచి ఒక 4 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఆ 4 కిలోమీటర్ల దూరం నడుచుకుంటా వెళ్ళేటువంటి వాళ్ళం. ఆ పాత రోజులు గుర్తుకొస్తూ ఉన్నాయి. కోటిరెడ్డి మాస్టర్ గారి దెబ్బలు గుర్తుకొస్తూ ఉన్నాయి. రాఘవరావు గారు మాస్టర్ గారి తొడపాసం గుర్తుకొస్తూ ఉంది. ఇలా చూస్తూ ఉంటే, ఇలా గుర్తు చేసుకుంటూ ఉంటే అనేకమైనటువంటి మధుర స్మృతులు గుర్తుకొస్తూ ఉన్నాయి. నా చిన్ననాటి స్నేహితులు ఆడుకున్నప్పుడు, తోసుకున్నప్పుడు, లేదా చదువుకునేటప్పుడు ఆ రోజు క్లాస్ లీడర్గా మీరే నన్ను క్లాస్ లీడర్ని కూడా చేసింది. ఆ రోజు ఆ స్మృతులు అవన్నీ గుర్తు చేసుకుంటా ఉంటే
నిజంగా చాలా ఆనందంగా, చాలా ఆత్మీయతగా ఉంది. చాలా ముందుగా వచ్చి మీ అందరితో చాలా షేర్ చేసుకున్నాం, కలిసి కాసేపు ఆడుకుందాం, పాత రోజులు గుర్తు చేసుకుందాం అని భావించాను. అనుకోకుండా లేట్ గా బయలుదేరాను. ఇక్కడికి వచ్చేటప్పటికే 5:30 అయింది. అందుకు అన్నిదా భావించవద్దు. ఈ కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసినటువంటి వాళ్ళలో చాలా మంది 30 సంవత్సరాలు అయింది. అప్పుడు నుంచి మళ్ళీ ఇప్పుడే చూస్తున్నాను, అలా చూస్తున్నారు, అలా గుర్తుకొస్తూ ఉంది. కానీ బలంగా అంటే వాళ్ళ పేర్లు మాత్రం గుర్తుకు రావట్లేదు. వాళ్ళ మనుషులు గుర్తుకొస్తున్నారు, వాళ్ళ ఆప్యాయత గుర్తుకొస్తుంది, వాళ్ళ ప్రేమ గుర్తుకొస్తుంది. కానీ ఆ పేర్లు మాత్రం చాలా తక్కువ మందివి గుర్తుకొస్తున్నాయి. అందుకని అన్నిదా భావించవద్దు. మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు, ధన్యవాదాలు. ఇక కాలేజీ, స్కూలు ఇలా చెప్తా పోతే ప్రభుత్వ కళాశాలకి, ప్రభుత్వ పాఠశాలకి ఒక గొప్ప విశిష్టత ఉంటుంది. ఆ ప్రభుత్వ పాఠశాలకు ఉండేటువంటి విశిష్టత ఏంటంటే, మనం కాలేజీలో, ప్రైవేట్ కాలేజీలో చదివితే ర్యాంకులతో పోటీ పడుతూ ఉంటాము. కానీ ప్రభుత్వ కళాశాలలో చదివితే మాత్రం మనలో ఉన్నటువంటి నైపుణ్యత బయటకు వస్తుంది, మనలో ఉన్నటువంటి ఆత్మవిశ్వాసం బయటకు వస్తుంది. ఆ రెండింటిని నాలో బయటికి తీసినటువంటి కళాశాల, కాలేజీ ఉంది అంటే అది యానాదయ్య గారి కాలేజీ, స్కూల్ అని చాలా గర్వంగా చెప్పుకొని ఆనందపడతాను. నాకు ఈ స్కూలు, ఈ కాలేజీ ఎంతో నేర్పింది, ఎంతో నేర్చుకున్నాను. ఎప్పుడు కూడా ఈ కాలేజీకి, ఈ కళాశాలకి రుణపడి ఉంటాను. అంతేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా నిర్వహించడం అంటే చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని. ఈ కష్టంలో నేను కూడా భాగస్వామ్యం అవ్వాలని, నేను కూడా ఇక్కడ మీ అందరి తరఫున కోటిరెడ్డి గారికి నా వంతుగా 1,00,000 రూపాయలు చెప్పిన ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా అందజేయదలుచుకున్నాను. ఒక్కసారి ప్లీజ్. విద్యార్థులు రుజువు చేస్తూ ఉన్నారు, వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఒకనొక దేశం అంటే మాకు కూడా దాంట్లో పురస్కారాల్లో భాగం ఉందా అని. అప్పుడు ఆ దేశ ప్రెసిడెంట్ చెప్పారు, మిమ్మల్ని నన్ను కూడా తయారు చేసే ఉపాధ్యాయులండి వీళ్ళకి మేము పురస్కారాలు ఇస్తున్నాం, మనందరినీ తయారు చేసేది ఉపాధ్యాయులే, కాబట్టి వాడి వృత్తికి మాత్రమే ఇప్పుడు మేము గౌరవిస్తున్నామని చెప్పారట. సో ఈ పాఠశాలలో ఉన్నటువంటి ఉన్నత విలువలు నేర్పిన ఉపాధ్యాయులు, పాటించిన ఉపాధ్యాయుల వల్ల మరి ఈ వేదిక మీద ఉన్న వారంతా కూడా రాణిస్తున్నారని నేను నమ్ముతున్నాను. మీరు కూడా నమ్మితే ఒక్కసారి కర్తాలతో ఇక్కడ ఉన్న లేని ఉపాధ్యాయులందరికీ అభినందన. అంటే జనరల్ గా చాలా అంశాలు ఉంటాయి. ఆ రోజు సీతారామపురం, ఇక్కడ మధ్యపాడు, ఉదయం రావటం, సాయంత్రం వెళ్ళటం, ఆ రోజు క్యారేజ్ తీసుకొని వచ్చి నడుచుకుంటా ఇక్కడి నుంచి మళ్ళీ వెళ్ళేటువంటి ఆ ముద్ర స్మృతులు అయితే చాలా ఉన్నాయి. కానీ వాటన్నిటికీ కూడా ఇది సమయం కాదు. కోటిరెడ్డి గారు ఒక రాసి అడిగారు, దాంట్లో నేను కొన్ని అంశాలు పొందుపరుస్తాను. కానీ ఫైనల్ గా ఏంటంటే, ఒక చెట్టుకి వేళ్ళు ఎంత బలంగా ఉంటే ఆ చెట్టు అంత బలంగా వృద్ధి చెందుతోంది. అదేవిధంగా మన పాఠశాలలో ఉండేటువంటి చదువు, ఆ రోజు మనం నేర్చుకునేటువంటి విద్య ఎంత బలంగా ఉంటే మనం అంత ఎత్తుకు ఎదిగేదానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వ పాఠశాలని విస్మరించకుండా ఇక్కడ ఉండేటువంటి ఒక గొప్పతనాన్ని మనం బయటకు తీసుకొని ముందుకు వెళితే 100% ఎన్నో వజ్ర వైడూర్యాలు ఇక్కడి నుంచే బయటకు వచ్చాయి. ఇక్కడి నుంచి కూడా భవిష్యత్తులో కూడా ముందుకు వస్తాయని తెలియజేస్తూ, ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, థ్యాంక్ యూ సో మచ్. అందరికి ఆ విషయం అర్థమవుతూ ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఈ షార్ట్ పీరియడ్ లో కూడా మీరు చెప్పాలనుకున్నవన్నీ చెప్పారు. ఇక తదుపరి ఈ పూర్వ పాఠశాల విద్యార్థి, పాఠశాల పూర్వ విద్యార్థి శ్రీ మండువ జయంత్ బాబు గారిని మాట్లాడవలసిందిగా స్వాగతం తెలియజేస్తున్నాను. వెల్కమ్ సార్. గౌరవనీయులు, ఇక్కడ ముఖ్య అతిథిగా చేసిన గౌరవ ఎమ్మెల్యే విజయ్ కుమార్ గారికి, అదేవిధంగా మా వంశీ మహావంశీ అయ్యారు. ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా ఈరోజు నా ఊరు, నేను చదువుకున్న కాలేజీ అని ఇక్కడికి విచ్చేసిన వంశీకి, అదేవిధంగా వేదిక మీద ఉన్న మా ఊరు నుంచే మా అంజయ్య డాక్టర్ గారికి, సర్పంచ్ గారికి, అన్న నాగేశ్వరరావు గారికి, ఇక్కడ కడియాల యానాదయ్య తాలూకు వారసులు, ఆదివంశస్థులు, వారికి కూడా వేదిక మీద ఉన్న అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఇక్కడికి విచ్చేసిన ఈ పాఠశాలలో చదివిన పూర్వ విద్యార్థులు, అదేవిధంగా మేము ఇక్కడికి వచ్చినప్పుడు చాలా ఘనంగా స్వాగతం పెడుతున్న ప్రజెంట్ పిల్లలందరికీ కూడా ఒకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాము. చిన్నప్పటి నుంచి చూస్తున్నాం, ఈ కడియాల యానాదయ్య హై స్కూల్ కానీ, స్కూల్ కానీ
కానీ ఒక చిన్న కార్యక్రమం చేయాలన్నా కూడా చాలా శ్రమ పడాల్సిన ఈ రోజుల్లో దాదాపు 16 సంవత్సరాలు పిల్లలకి మధ్యాహ్నం భోజనం పెట్టడం అంటే మాటలు కాదు. ఎంతో మంది చేయొచ్చు తీసుకొని దాన్ని ఆర్గనైజ్ చేయడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని. దాన్ని దిగ్విజయంగా చేసి చూపించిన కోటిరెడ్డి మాస్టర్ గారు అండ్ టీమ్ కి అందరికి కూడా ఒకసారి మీ అందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఎంతో మంది ఎన్నో కార్పొరేట్ కాలేజీలు చూసాం, కానీ ఇక్కడ చదివిన వాళ్ళు వేరే వేరే వృత్తుల్లో డాక్టర్స్గా, ఇంజనీర్స్గా, ఇంకా చాలా మౌనవంతమైన పదవులు అనుభవించి ఈరోజు ఉన్నారంటే ఇందాక వంశీ గారు చెప్పినట్టు రూట్స్ అంటే గవర్నమెంట్ కాలేజీలు, గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నత స్థానాల్లోకి వెళ్ళారని ఈ సభాముఖంగా మీ అందరికి తెలియజేస్తా ఉన్నాను. నాకు తెలిసే అంటే మాకంటే సీనియర్స్ అందరూ కూడా మన గవర్నమెంట్ కాలేజీలో చదివిన వాళ్ళే. ఈరోజు చూస్తుంటే మా పిల్లలు చదివించడానికి ఏ కార్పొరేట్ కాలేజీ చదివిస్తే ఏ ర్యాంకులు వస్తాయో ఏంటనేది ఈ ఐఐటి కోచింగ్లని, నీట్ కోచింగ్లని చేస్తే దాంట్లో 5% స్టూడెంట్స్ కూడా ఆ ర్యాంకులు వచ్చిన పరిస్థితి లేదని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఏదైనా మన ఊరు స్కూలు, మన ఊరు పిల్లలు మన స్కూల్లో చదివితే డెవలప్మెంట్ ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ స్కూల్లో ఉన్న టీచర్స్ కానీ ఎంప్లాయీస్ అందరూ కూడా వెల్ ఎడ్యుకేటెడ్. కార్పొరేట్ స్కూల్లో 10th క్లాసు ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళతో విద్యాబోధనలో చెప్పిస్తా ఉన్నారు. ఇది గవర్నమెంట్ స్కూల్స్ కి అందరూ తోడ్పాటు అందించి పిల్లలు పెరిగే విధంగా చేస్తే రాబోయే రోజుల్లో స్కూల్స్ కూడా బాగుంటాయని సభాముఖంగా తెలియజేసుకుంటూ మమ్మల్ని ఇక్కడికి ఆహ్వాన కమిటీ వారికి అదేవిధంగా ప్రత్యేకంగా కోటిరెడ్డి మాస్టర్ గారికి కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు తీసుకున్నాం. కడియాల యానందయ్య గారి ప్రభుత్వ జూనియర్ కళాశాల 75th అండ్ 50th ఇయర్ సెలబ్రేషన్స్ ఈ విచ్చేసిన గౌరవనీయులు సర్పంచ్ వెంకటరామయ్య గారు, వెంకటేశ్వర్లు గారు, అదేవిధంగా మహా న్యూస్ ఎండి వంశీ గారు, మిత్రులు, చిరకాల స్నేహితులు, అదేవిధంగా మా మండల్ పార్టీ ప్రెసిడెంట్ జయంత్ బాబు గారు, పెద్దలు నాగేశ్వర గారు, మాజీ సర్పంచ్, అదేవిధంగా డాక్టర్ అజయ్ గారు, హెచ్ఎం కోటిరెడ్డి గారు, ఆదినారాయణ గారు, ఈ స్కూల్లో చదువుకొని ఇండస్ట్రీస్ అయిన పి సుబ్బారావు గారు, ఎస్ సుబ్బారావు గారు, అదేవిధంగా అక్కడ విచ్చేసిన విద్యార్థులు, ఓల్డ్ స్టూడెంట్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. స్టాఫ్ కూడా నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు ఒక సంతోషమైన కార్యక్రమం. అంటే ఓల్డ్ స్టూడెంట్స్ మీట్ అంటే ఎప్పుడైనా కానీ ఆ ఓల్డ్ స్టూడెంట్స్కి అది చాలా సంతోషకరమైన విషయం. వాళ్ళ స్కూల్ డేస్కి వాళ్ళు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయే ఆలోచన చేసే సమయం అది. ఈరోజు ఈ స్కూల్కి ప్రత్యేకంగా కడియాల పెద్దలు కడియాల యానందయ్య గారు, అదేవిధంగా ఆర్వి రాఘవయ్య గారు, శ్రీరాములు గారు, వాళ్ళ వారస్తులు వెంకట సుబ్బయ్య గారు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే ఆ రోజు ఈ స్కూల్కి, జూనియర్స్ కాలేజ్కి స్థాపించడానికి వాళ్ళు మూల కారణం. అందుకని ఈరోజు ఇంతమంది విద్యార్థులు ఇంతమంది చదువుకున్నారంటే మంచి పని చేసిన వాళ్ళు మనం గుర్తించుకోవాలి. వాళ్ళ కుటుంబాన్ని మనము గుర్తు పెట్టుకోవాలి. ఇందాక మన నాగేశ్వర గారు చెప్పినట్టు ఖచ్చితంగా ఎక్కడో ఒక దగ్గర ఒక పైలాన్ వేసి వాళ్ళ కాంట్రిబ్యూషన్ దీనికి ఖచ్చితంగా హైలైట్ చేసి రాబోయే తరాలకు కూడా ఈ స్కూల్లో వీళ్ళు చేశారనేది వాళ్ళకి ఇచ్చిన గౌరవం అని, వాళ్ళ కుటుంబాలకు ఇచ్చిన గౌరవం. ఎందుకంటే అన్నిటికన్నా అన్ని దాతల కన్నా ఎడ్యుకేషన్ ఇస్ ద బెస్ట్ డొనేషన్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇవంతా చాలా మందిని ఏం చేశారు, అది తింటారా అయిపోతే పక్కన రోజు ఎవడు పట్టించుకోడు. కానీ ఇలాంటి స్కూళ్ళల్లో మనం డొనేషన్ ఇస్తే ఎంతో మందికి మనం సహాయపడేది అనేది మనం గుర్తుపెట్టుకొని రాబోయే కాలంలో కూడా మనం ఒక మంచి కల్చర్, ఏదైనా బర్త్డేలు కానీ ఏదైనా
సెలబ్రేషన్ జరిగినప్పుడు ఏదో కొద్దిగా అమౌంట్ ఇలాంటి స్కూళ్ళకి మనం దాత చేయటం అది చాలా మంచిది అనేది మీ అందరికీ తెలియజేస్తూ కోరుతున్నాను. ఈరోజు ఒకటి మనం చెప్పాల్సింది ఏంటిదంటే ఎడ్యుకేషన్ అనేది మన దేశంలో మరీ ముఖ్యంగా మిడిల్ క్లాస్ వాళ్ళకి, పూర్ పీపుల్కి అది చాలా ముఖ్యం. ఎందుకంటే అందరికీ ఆస్తులు ఉండవు, అందరికీ పొలం ఉండవు, కానీ ఎడ్యుకేషన్ అనేది ఎవరి ఆస్తి కాదు. మనము స్కూల్లో చదువుకొని బాగా చదువుకుంటే అదే మన ఆస్తి, అందరికీ ఉండే ఆస్తి అది. అందుకని ఎడ్యుకేషన్ మీద మనం చాలా కాన్సన్ట్రేట్ చేయాలి. ఈరోజు వంశీ గారు ఇక్కడ జూనియర్ కాలేజ్లో ఎన్ని చిలిపి పనులు చేసినా ఏం చేసినా కానీ ఈరోజు ఆయన చదువుకున్నాడు కాబట్టి ఈరోజు మహా టీవీ ఎండి అయ్యారు. అదేవిధంగా డాక్టర్ అంజయ్ గారు కూడా ఈరోజు ఇన్ని మంచి పనులు చేసి ప్రిన్సిపల్గా ఎన్ని పనులు చేశారంటే ఇట్స్ బికాస్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిదంటే ఎడ్యుకేషన్ అంటే ఒక ఇండివిజువల్ బెనిఫిటే కాదు, ఏదో ఒక మహా టీవీ ఎండి గారు అనేది కాదు. ఎందుకంటే ఒక ఫ్యామిలీలో ఒకళ్ళు ఎడ్యుకేట్ అయితే ఆ విలేజ్ కానీ, వాళ్ళ కుటుంబాలు కానీ, వాళ్ళ స్నేహితులు కానీ దానివల్ల ఇన్స్పైర్ అయ్యి ఎంతో బాగుపడతారు. అందుకని ఎడ్యుకేషన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ ఫర్ ద పోర్. అందరికన్నా ఆ వాల్యూ తెలిసిన వ్యక్తిని నేను. ఎందుకంటే నేను కూడా ఇండైరెక్ట్ గా ప్రోడక్ట్ ఆఫ్ సమ్మరీస్ గుడ్ ఎడ్యుకేషన్. నేను అంటే మా నాన్నగారు దానం గారు ఐఏఎస్, ఎక్కడో పెద్దనలగాలంటే అది గుందెలూరు వైపు చాలా బ్యాక్వర్డ్ ఏరియా. ఆ రోజులలో గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకొని ఐఏఎస్, ఐపీఎస్, ఐఏఎస్ వచ్చింది. అంటే దీంట్లో రెండు అంశాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఎంత బ్యాక్వర్డ్ ఏరియా అయినా కానీ మనం చదువు అనేది ఎవరికి తక్కువ కాదు, చదువుకుంటే అందరికి వస్తుంది. రెండో విషయం ఏంటిదంటే గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్నా కానీ టాప్ లెవెల్ పొజిషన్స్, కాంపిటీషన్లు తెచ్చుకున్నారు. అంటే నేను చెప్పేది ఏంటిదంటే గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకున్న వాళ్ళు కూడా బ్రహ్మాండంగా కాంపీట్ చేయొచ్చు. ఒకటి ఏంటిదంటే గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకునే వాళ్ళకి చాలా కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. ఆ ఇబ్బందులు ఉన్నా కానీ వాళ్ళు పైకి వచ్చారంటే వాళ్ళు రియల్ జెమ్స్ అన్నమాట. అందుకని ఎక్కడైనా తట్టుకోగలరు, ఏ కాంపిటీషన్ అయినా వాళ్ళు గెలవరనే ఉద్దేశం ఈ సందర్భంగా తెలియదు. రియల్ లైఫ్లో ఈక్వాలిటీ రావాలంటే మన కాన్స్టిట్యూషన్ అంతా ఈక్వాలిటీ రాస్తా ఉంటారు, సోషల్, పొలిటికల్ అన్ని ఈక్వాలిటీ. నిజంగా ఈక్వాలిటీ రావాలంటే ఎడ్యుకేషన్లో ఈక్వాలిటీ ఉండాలి. అంటే మనం చేయాల్సిన పని ఏంటిదంటే ప్రైవేట్ స్కూల్స్ కన్నా బాగా గవర్నమెంట్ స్కూల్స్ ఉంటేనే మన ఈక్వాలిటీ. ఎందుకంటే కాంపిటీషన్ అయినప్పుడు గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్ కానీ ఎవరైనా కానీ బ్రహ్మాండంగా ఉంటారు. మన గవర్నమెంట్ స్కూల్స్లో ఇప్పుడు ఏంటిదంటే అది తెలియకుండా ఒక ఫ్యాషన్ అయిపోయింది ప్రైవేట్ స్కూల్స్ వెళ్తారు. కానీ మన గవర్నమెంట్ స్కూల్స్ బ్రహ్మాండమైన టీచర్స్, వెల్ క్వాలిఫైడ్ లెక్చరర్స్ ఉన్నారు. రాబోయే కాలంలో కూడా నాకు కూడా అర్థమవుతా ఉంది, తెలుగుదేశం ప్రభుత్వం, లోకేష్ గారు బాగా చదువుకున్న వారు ఈ స్కూల్ సిస్టమ్ని, ఈ గవర్నమెంట్ స్కూల్ని బాగా డెవలప్ చేయాలని అనుకుంటా ఉన్నారు. నేను కనుక్కుంటే ఢిల్లీలో ఆప్ గవర్నమెంట్ చేసిన దానికన్నా ఇంకా బ్రహ్మాండంగా స్కూల్ సిస్టమ్ని చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు. అది చాలా మంచిదని నేను కూడా భావిస్తాను. ఒకటి నేను చెప్తున్నాను అనేది ఏంటిదంటే ఎడ్యుకేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అన్నిటికన్నా గవర్నమెంట్ కానీ ఎవరైనా కానీ దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఇంకొక విషయం, ఈరోజు మన వంశీ గారు, ఎండి మహా టీవీ గారు చూస్తూ ఉంటే ఎంతో సంతోషంగా ఉన్నారు. అంటే ఇక్కడ ఏం పెద్ద సూపర్ విఐపీస్ ఎవరు లేరు. కాకుంటే పెద్ద ఏంటిదంటే ఆయన స్కూలు, ఆయన పాతకాలం వచ్చిందంటే ఏంటిదంటే స్కూల్ అనేది మరీ ముఖ్యంగా హై స్కూల్ అనేది ఇట్ ఇస్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్ అండ్ ఫ్యామిలీ. ఫ్యామిలీతో ఎవరైనా పాత స్నేహితులు కలిస్తే ఎంత సంతోషం వస్తుందో, మన పేరెంట్స్ కానీ చిల్డ్రన్ కలిస్తే ఎంత సంతోషం వస్తుందో, ఒక పాత స్కూల్కి వస్తే అంతే సంతోషం, అదే ఫీలింగ్స్ జనరేట్ అవుతాయని సందర్భంగా తెలియజేస్తూ, మీ అందరూ ఇక్కడ ఉన్న చాలా మంది ఉన్నారు, ఇంకా చాలా మంది మేము కలవని వాళ్ళు కూడా ఉన్నారు. సో నేను చెప్పేది ఏంటంటే ఈ స్కూల్ని గుర్తుపెట్టుకొని మీ చేతనంత సహాయము పళ్ళు అంటే మెటీరియల్గా కానీ పలుకుబడితో కానీ చేసి ఈ స్కూల్ని ఇంకా డెవలప్ చేయాలని మరి కోరుకుంటూ ఈ స్కూల్ జూనియర్ కాలేజ్ని యాజ్ ఎ లోకల్ ఎమ్మెల్యే నా వంతు ఖచ్చితంగా చేయగలిగినంత ఖచ్చితంగా చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ మధ్య టెక్నాలజీ వచ్చిందంటే ఈ వాట్సాప్ గ్రూప్లు బ్రహ్మాండంగా ఉన్నాయి. ఈ స్కూల్కి కూడా వాట్సాప్ గ్రూప్ ఉందని నేను అనుకుంటూ ఉన్నాను. సరే ఉండకపోతే ఖచ్చితంగా వాట్సాప్ గ్రూప్ పెట్టుకొని ఏదో, ఎందుకంటే
ఈ స్టూడెంట్స్ కూడా చాలా, ఎందుకంటే డొనేషన్ చేయడానికి ఎవరైనా పెద్దవాళ్ళైనా కానీ వాళ్ళ స్కూలు, వాళ్ళ ప్రాంతము, వాళ్ళ విలేజ్ అయినా అది ఎక్కడ లేని సంతోషం ఉంటుంది. అందుకని మీరు ఒక వాట్సాప్ గ్రూప్ తయారు చేసుకోండి, ఉంది. సో ఇంకా జనరేట్ చేసుకోండి, బాగా మీరు ఈ విషయాలు తెలుసుకొని ముందుకెళ్ళాలని కోరుకుంటూ, ఇంకొకసారి ఈ కార్యక్రమము, ఈ ఆర్గనైజేషన్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ, మరీ ముఖ్యంగా వంశీ గారు ఎంతో బిజీగా ఉన్నా కానీ ఆయన స్కూలు రావాలని వచ్చినందుకు ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ, ఇక్కడ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాం. నమస్కారం. ఎమ్మెల్యే గారికి, మాజీ వంశీ గారికి, మిగతా అందరికీ పేరు పేరు నమస్కారం. నాకు నేను 6వ తరగతి నుంచి 9వ తరగతి స్కూల్లో చదువుతున్నాను. జేసురామ్ గారు, బ్రహ్మకుమార్ గారు, జోషకుమార్ గారు, నాకు అవకాశం ఇచ్చిన కోటిరెడ్డి గారి వారు అందిస్తూ ఉన్నారు. ఘనంగా కర్తాల ఫలక వారికి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు అందాలని, మరి ఈ చదువులమ్మ గుడిలో ఈ చదువుని అందించేటువంటి ఉపాధ్యాయులు, పిల్లలందరి సాక్షిగా వారికి మంచి భవిష్యత్తు కలగాలని కోరుకుంటూ అభినందనలు తెలియజేస్తున్నాం. వారిని చూసిన స్ఫూర్తి పెద్దలు ముందు అడిగేస్తే వారి పిల్లలు వెనకనే అడుగులేసుకుంటూ వస్తారన్నట్లుగా 2003, 2004 బ్యాచ్ స్టూడెంట్స్ మరొక చెక్ తీసుకొస్తున్నారండి. వారిని వేదిక మీదకి రావాల్సిందిగా స్వాగతం తెలియజేస్తున్నాను. 2003 మన పాఠశాల తరఫున శ్రీ సుధాకర్ గారు వారి సతీమణి దంపతులకు పట్టు శాలువతోటి మరి లాంఛనాలతోటి చిరు సత్కారాన్ని అందిస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్ సుధాకర్ గారు. ఇవాళ భోజనాలు పెట్టి అనిపించుకున్నారు. చేతుల మీదుగా ఈ చెక్కును ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయుల వారికి అందిస్తున్నారు. హార్టీ కంగ్రాచులేషన్స్ అండి. ఈ చిన్నారులందరి ఆలోచన, నా పాఠశాలకి నేను ఏమి ఇవ్వగలను, నా పాఠశాలలో నాలాగా చదువుకునే ఉన్నారు. మనకు కూడా కర్తాలతో వారికి ఆరోగ్యాలు కలగాలని, సంతోషంగా ఉండాలని మన ఆనందాన్ని కూడా వ్యక్తం చేద్దాం. కంగ్రాచులేషన్స్ అండి మీ అందరికీ. ఇలాంటి మంచి ఆలోచన ఇక్కడ చదివారు కాబట్టి వాళ్ళకు వచ్చిందని నేను నమ్ముతున్నాను. ఒక మంచి విలువలున్న బడిలో చదవటమే వారికి విలువలు పాదుకొల్ప. DJ by Welva audios and videos Mahabubabad. నువ్వు పెద్ద పులి ఎగిరావమ్మో బెదవాడ మా దుర్గమ్మ, పెద్ద పులి ఎగిరావమ్మో బెదవాడ మా దుర్గమ్మ. కాళ్ళకు గజ్జలు కట్టుకొని నడుముకు నాగులు చుట్టుకొని, కాళ్ళకు గజ్జలు కట్టుకొని నడుముకు నాగులు చుట్టుకొని, నువ్వు పెద్ద పులి ఎగిరావమ్మో బెదవాడ మా దుర్గమ్మ, పెద్ద పులి ఎగిరావమ్మో బెదవాడ మా దుర్గమ్మ. అమ్మా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి అమ్మ ఆదుకోను రావమ్మా. అమ్మలగన్న అమ్మనివమ్మ ఆదిశక్తివి నీవేనమ్మా, ఆపదమ్మకుల తల్లినివమ్మ, అవనిని ఏలే దేవతవమ్మ, అండదండవు నీవమ్మో బెదవాడ మా దుర్గమ్మ, అండదండవు నీవమ్మో బెదవాడ మా దుర్గమ్మ. కాళ్ళకు గజ్జలు కట్టుకొని నడుముకు నాగులు చుట్టుకొని, కాళ్ళకు గజ్జలు కట్టుకొని నడుముకు నాగులు చుట్టుకొని, నువ్వు పెద్ద పులి ఎక్కిరావమ్మో బెదవాడ మా దుర్గమ్మ, పెద్ద పులి ఎక్కిరావమ్మో బెదవాడ మా దుర్గమ్మ. ముగ్గురమ్మలగన్న మూలపుటమ్మవు నీవేనమ్మా, ముద్దగాల తల్లివి నీవమ్మా. ముగ్గురమ్మల మూలపుటమ్మ ముద్దగాలను ఏలెదవమ్మా, ముద్దగాలను ఏలెదవమ్మా, మైమలు గల్ల దేవతవమ్మ, మనసారాను
audios and videos Mahabu Babad. అమ్మా ధర్మావతారి అమ్మా ధర్మాన్ని కాచదవమ్మా శిక్షణ దేశినవమ్మా శిక్షరక్షణ దేశినవమ్మా దేవతకు నీవేనమ్మా నిష్టకు నిన్ను వేడినమమ్మా ఆ ఎండికొండ విడి రావమ్మో బెదవాడ మా దుర్గమ్మ ఎండికొండ విడి రావమ్మో బెదవాడ మా దుర్గమ్మ కాళ్ళకు గజ్జలు కట్టుకొని నన్నుకు నాగులు చుట్టుకొని కాళ్ళకు గజ్జలు కట్టుకొని నన్నుకు నాగులు చుట్టుకొని పెద్ద పులి ఎక్కి రావమ్మో బెదవాడ మా దుర్గమ్మ పెద్ద పులి ఎక్కి రావమ్మో బెదవాడ మా దుర్గమ్మ అమ్మా దయగల్ల తల్లి మా దరిద్రాన్ని ఎడబాపరావమ్మా దుర్గమ్మ మమ్ముల దీవించరావమ్మా దుర్గమ్మ మమ్ముల దీవించరావమ్మా కాళ్ళకు గజ్జలు కట్టుకొని నన్నుకు నాగులు చుట్టుకొని కాళ్ళకు గజ్జలు కట్టుకొని నన్నుకు నాగులు చుట్టుకొని నువ్వు పెద్ద పులి ఎక్కి రావమ్మో బెదవాడ మా దుర్గమ్మ పెద్ద పులి ఎక్కి రావమ్మో బెదవాడ మా దుర్గమ్మ కాళ్ళకు గజ్జలు కట్టుకొని నన్నుకు నాగులు చుట్టుకొని కాళ్ళకు గజ్జలు కట్టుకొని నన్నుకు నాగులు చుట్టుకొని నువ్వు పెద్ద పులి మీద రావమ్మో బెదవాడ మా దుర్గమ్మ పెద్ద పులి మీద రావమ్మో బెదవాడ మా దుర్గమ్మ పెద్ద పులి ఎక్కి రావమ్మో బెదవాడ మా దుర్గమ్మ DJ buying well as the audios and videos Mahabu Babad. కాళ్ళకు గజ్జలు కట్టుకొని నడుముకు నాగులు చుట్టుకొని కాళ్ళకు గజ్జలు కట్టుకొని నడుముకు నాగులు చుట్టుకొని నువ్వు పెద్ద పులి ఎక్కి రావమ్మో బెదవాడ మా దుర్గమ్మ పెద్ద పులి ఎక్కి రావమ్మో బెదవాడ మా దుర్గమ్మ కాళ్ళకు గజ్జలు కట్టుకొని నడుముకు నాగులు చుట్టుకొని కాళ్ళకు గజ్జలు కట్టుకొని నడుముకు నాగులు చుట్టుకొని నువ్వు పెద్ద పులి ఎక్కి రావమ్మో బెదవాడ మా దుర్గమ్మ పెద్ద పులి ఎక్కి రావమ్మో బెదవాడ మా దుర్గమ్మ ఒకరికి అందిస్తున్నారు ఈ పాఠశాల జ్ఞాపకాల పెయింటింగ్. ఈ సకల కార్యక్రమాలకి సూత్రధారి పాత్రధారి మరి తనదే అయినటువంటి ఒక బాధ్యత తీసుకున్నటువంటి ప్రధానోపాధ్యాయులు ఎఫ్ఎస్సిగా ఈ పాఠశాల కార్యక్రమాలన్నీ కూడా నిరంతరాయంగా నిర్వహిస్తూ ఎక్కడ ఉన్నా తన ఉనికి కనపడకుండా తన చినుకు వినపడకుండా మరి తన మాటలు ఏమీ వినపడకుండానే ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించడం సామాన్యమైన విషయం కాదు. ఇలాంటి ఎన్నెన్నో కార్యక్రమాలు నిర్వహించి ఈ రోజు ఈ పాఠశాలలో చిరంతరం గుర్తుండిపోయే విధంగా చక్కటి కార్యక్రమాలు నిర్వహించడానికి సూత్రధారిగా మారారు శ్రీ పెద్దిరెడ్డి కోటిరెడ్డి గారు. వారికి ఇప్పుడు గౌరవ పెద్దల చేత సన్మానం జరిగింది. చిన్నారులు కూడా ప్రేమతో అభిమానంతో మరి చప్పట్లతో అభినందించాలని కోరుకుంటున్నాను. తదుపరి అతి తక్కువ సమయంలోనే విద్యార్థులందరికీ అతి చక్కని నృత్య రీతులు నేర్పించి ముఖ్యంగా కోలాటంలో మరి ఎక్కడ చూసినా అడుగులు తడబడకుండా కాన్ఫిడెంట్ గా చేయడానికి పిల్లలకు
అలాగే ఈ పాఠశాలలో కొంతమంది ఉపాధ్యాయులకు కూడా కోలాటం నేర్పించారు శ్రీ కటకం వెంకటేశ్వర్లు గారు. వారిని కూడా వేదిక వద్దకు రావాల్సిందిగా ఆహ్వానం తెలియజేస్తున్నారు. శ్రీ కటకం వెంకటేశ్వర్లు గారు. ఓర్పు నేర్పుతో కానీ కోలాటం నేర్పించాలంటే పిల్లలు వేసే ప్రతి అడుగుని గమనించాలి, సరిచేయాలి. వారు చక్కగా ఆ నృత్యాన్ని చేయటానికి కావాల్సినటువంటి నైపుణ్యం పెంచుకోవాలి. కాబట్టి మరి వారు ఇస్తున్నటువంటి తర్ఫీదు పిల్లలందరికీ ఒక చక్కటి చురుకైనటువంటి నడకను నేర్పుతూ వారిలో నడకను మార్చుతూ ముందుకి కదిలిపోవడానికి తోడ్పడుతూ ఉంది. ధన్యవాదాలు కటకం వెంకటేశ్వర గారు. ఈతలు కొట్టారేమో తెలీదు, ఆ చిన్న చిన్న కాలువల్లో ఈతలు కొట్టడానికి, లేకపోతే ఎవరింట్లో అన్నా కుండలు పగలగొట్టడానికి ముందు బయలుదేరతారు పిల్లలు. ఇలాంటి కొట్టే పనులలో ఫస్ట్ ఉంటారు. ఎక్కడ మామిడి పిందెలు రాలుతాయో లేదా ఆ మామిడి చెట్టుకి రాళ్ళేసి కొడదామా అనో కలిసి వెళ్తూ ఉంటారు. అలాంటి ఫ్రెండ్సేగా మీరంతా. సార్ రెడీ సార్, చూడాలి సార్. అలనాటి చిలిపి జ్ఞాపకాలు ఇప్పుడు తలుచుకుంటే మధుర జ్ఞాపకాలే. ఎవరు ఊహించని విధంగా మరి ఆ రోజు ఎన్ని అల్లర్లు చేసినా అవి అభిప్రాయం ఫోటో తీయమని ఇచ్చారు కదా. మేము 6వ తరగతిలో చేరినప్పుడు కోటెడ్ సార్ ఫస్ట్ టైం మా బ్యాచ్ జాయిన్ అయ్యారు. 90లో మేము జాయిన్ అయినప్పుడు ఆగస్టులో జాయిన్ అయ్యారు. ఫస్ట్ బ్యాచ్ మాదేను కోటెడ్ సార్. అప్పటికి మళ్ళీ ఇంకా 2 years రిటైర్మెంట్. ఇక అట్లనే ఉన్నారు కోటెడ్ సార్, అట్లనే ఉన్నారు. ఇక లక్ష్మీనారాయణ గారు, శ్రీ అనిల్ కుమార్ రెడ్డి నల్లమలుపు అమ్మని బంధువర్గాన్ని అందరినీ కలిసి రమ్మని అనిల్ కుమార్ రెడ్డి గారికి స్వాగతం. రహీం బాషా గారు, షేక్ సిహెచ్ రంగా గారు, సనావుల్లా గారు, బొక్కిసం వెంకట్రావు గారు రూపాయలు, కోనూరి శ్రీదేవి గారు 10,000 రూపాయలు, కోటపాటి నారాయణ గారు 10,000 రూపాయలు అందించారు. బద్దిపాటి రాఘవ గారు 10,116, కోటేశ్వర్లు గారు 10,000 రూపాయలు, ఎం వంశీకృష్ణ గారు 10,000 రూపాయలు. ఎం వంశీకృష్ణ గారు బహుశా ఇందాక 1,50,000 రూపాయలు ఇచ్చారు కదా. ఓకే సార్. కాకాని రంగారావు గారు 10,112 రూపాయలు అందించారు. డాక్టర్ బి అంజయ్య గారు 10,000 రూపాయల డొనేషన్ అందించారు. సుత్తపల్లి వెంకట సుబ్బమ్మ గారు 10,000 రూపాయల డొనేషన్ ఈ పాఠశాలకు ఇచ్చుకున్నారు. లీలం జనార్దన్ గారు 10,000 రూపాయలు. అడ్డాల కోదండ రామాంజనేయులు గారు 10,116 రూపాయలు అందించారు. వీరందరికీ ఒక్కసారి చేతులు కలిపి అభినందన మందారాలు తెలియజేసుకుందాము. చప్పట్లతోటి వారందరికీ ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కలగాలని, వారు కోరుకున్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరాలని, వారు అనుకున్న సౌధాలను సాధించాలని కోరుకుంటూ వారికి అభినందనలు తెలియజేసుకుందాము. కంగ్రాచులేషన్స్ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్ టు ఎవ్రీవన్ టు అచీవ్ యువర్ గోల్స్ అండ్ వాట్ ఎవర్ ద ఎయిమ్స్ యూ హ్యావ్ ఇన్ యువర్ మైండ్. అలాగే విద్య అత్యంత విలువైనది, వారికి తప్పనిసరిగా నేర్చుకోవాల్సింది. దాంతో పాటుగా విలువలనే సువాసనను కలిపి అందించవలసినటువంటి బాధ్యత ఉపాధ్యాయులపై ఉంది. ఇప్పుడు వచ్చినటువంటి డొనేషన్స్ అన్ని కూడా పిల్లల కోసం సక్రమంగా అవసరమైనటువంటి విధంగా ఖర్చు చేయడానికి తగిన ప్రణాళికలు రచించుకుని వాటికి కావాల్సినటువంటి సాక్ష్యాధారాలను కూడా ఏర్పాటు చేసుకోవాల్సిన బాధ్యత ఈ కాలేజీ యాజమాన్యం పైన ఉంది. అలాగే హై స్కూల్ వారి యాజమాన్యం పైన, వారి భుజస్కంధాల పైన ఉంది. ప్రతి రూపాయి కష్టార్జితమే. అది మనం ఖర్చు పెట్టినా ఇంకొకళ్ళు ఖర్చు పెట్టినా సరైన రీతిలో ఖర్చు పెట్టబడినప్పుడే ఆ రూపాయి
అటువంటి విలువైన రూపాయలు ఈ పాఠశాలకు అందించినటువంటి పెద్దలు వారి కష్టార్జితాన్ని ఇక్కడ పంచినందుకు దాని విలువ పెంచుతారని విశ్వసిస్తూ ప్రతి ఒక్కరికి మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. డొనేషన్స్ ఇచ్చిన వారందరికీ కూడా. ఫ్రెండ్స్ అనే అర్థం పెట్టండి దగ్గర అమ్మాయి నేను ఒకసారి స్పీడ్ పంపించుకుంటున్నా దానికి వస్తుంది. శ్రీ కనమర్లపూడి శ్రీకృష్ణమూర్తి గారు 10,000 రూపాయలు ఇచ్చారు. 1973-74 బ్యాచ్ కి సంబంధించినటువంటి శ్రీ కనమర్లపూడి శ్రీకృష్ణమూర్తి గారు. ఇంట్లో వచ్చావా? మనోడు చెప్తున్నాడు వెళ్తా ఉంటాం షాప్కి వెళ్ళి అబ్బాయి ఏం చేస్తాను కోటిరెడ్డి గారు కనమర్లపూడి శ్రీకృష్ణమూర్తి గారు కూడా 10,000 రూపాయలు డొనేషన్ ఇచ్చారండి. వారి వేదిక మీదకి రమ్మని ఆహ్వానం తెలియజేస్తున్నాము. వెల్కమ్ సార్. శ్రీమతి గోరంట్ల 10,000 రూపాయలు ఈ పాఠశాలకు విరాళంగా అందించారు. వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. వేదిక మీద ఒకసారి కనిపించవలసిందిగా వారికి స్వాగతం తెలియజేస్తున్నాం.
కన్నుల విందుగా, కన్నుల పండుగగా ఈ కార్యక్రమం జరుగుతూనే ఉంది. మరి మిత్రులు ఒకరినొకరు ఆత్మీయతంగా ఆలింగనం చేసుకుంటూ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉన్నారు. డొనేషన్స్ ఇచ్చిన బ్యాచెస్ కూడా ఉన్నారు. ఎంతో కొంత చెయ్యాలి. ఉడత సాయంగా, ఉడత ఎక్కడో ఇసుకను ఒంటికి తగిలించుకొని వచ్చి సముద్రంలో విధించిందిట. అలాగే మరి నాకు తోచిన సాయం నా పాఠశాల బాగుండాలి అని, మరి అలాగే క్వాలిటీ ఎడ్యుకేషన్ కోసం మీరు ఏం చేయగలరో ఆలోచించండి. చాలా సమస్యలను మనం ముచ్చటించుకున్నాం, వాటి గురించి కూడా మీరు ఆలోచిస్తారని కోరుకుంటూ ఒక పూలదండతో మరి పట్టు శాలువలతో కదిలి వచ్చారు. వారికి సన్మానం చేయాలని, రిటైర్ అయినట్టుగా వారు ఇంకా సేవలు అందిస్తూనే ఉన్నారు. మరి వారికి కృతజ్ఞతలు. పట్టు శాలువలతో పూల దండలతో వారిని సత్కరిస్తున్నారు. పరిమళభరితమైనటువంటి పూల హారాలు సర్వదా సర్వవేళలందు పరిమళాలు వెదజల్లుతూనే ఉండాలని, వారి జీవితాలు ప్రకాశిల్లుతూనే ఉండాలని కోరుకుంటూ వారికి అభినందన మందారాలు అందిస్తూ ఉన్నారు. మనం కూడా చప్పట్లు కొట్టచ్చు. బహుశా అందరూ ఫోన్లో ఫొటోస్ తీసుకుంటారు కాబట్టి చప్పట్లు కొట్టలేరు. కొట్టగలిగిన వాళ్ళు కొట్టండి. గౌరవ శాసనసభ్యుల వారికి కూడా సన్మానాన్ని అందించడానికి టీం యువతరం, నవతరం, కదిలి వస్తున్న కొత్త తరం సార్, గౌరవ శాసనసభ్యుల వారికి కూడా కొత్త తరం వారు వచ్చారు సార్. DJ by Welza audios and videos Mahabubabad. కళ్ళకు గజ్జలు కట్టుకొని నడుముకు నాగులు చుట్టుకొని, కళ్ళకు గజ్జలు కట్టుకొని నడుముకు నాగులు చుట్టుకొని, పెద్ద పులి నువ్వు పెద్ద పులి, నువ్వు పెద్ద పులి ఎగిరావమ్మో బెజవాడ మా దుర్గమ్మ, పెద్ద పులి ఎగిరావమ్మో బెజవాడ మా దుర్గమ్మ. కళ్ళకు గజ్జలు కట్టుకొని నడుముకు నాగులు చుట్టుకొని, కళ్ళకు గజ్జలు కట్టుకొని నడుముకు నాగులు చుట్టుకొని, పెద్ద పులి నువ్వు పెద్ద పులి, నువ్వు పెద్ద పులి ఎగిరావమ్మో బెజవాడ మా దుర్గమ్మ, పెద్ద పులి ఎగిరావమ్మో బెజవాడ మా దుర్గమ్మ. అమ్మా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి అమ్మ ఆదుకోను రావమ్మా. అమ్మలగన్న అమ్మనివమ్మ ఆదిశక్తివి నీవేనమ్మా, ఆపద మొక్కుల తల్లినివమ్మ, అవనిని ఏలే దేవతవమ్మ, అండదండ మా అండదండ మా అండదండవు నీవమ్మో బెజవాడ మా దుర్గమ్మ, అండదండవు నీవమ్మో బెజవాడ మా దుర్గమ్మ. కాళ్ళకు గజ్జలు కట్టుకొని నడుముకు నాగులు చుట్టుకొని, కాళ్ళకు గజ్జలు కట్టుకొని నడుముకు నాగులు చుట్టుకొని, నువ్వు పెద్ద పులి నువ్వు పెద్ద పులి, నువ్వు పెద్ద పులి ఎక్కిరావమ్మో బెజవాడ మా దుర్గమ్మ, పెద్ద పులి ఎక్కిరావమ్మో బెజవాడ. మద్దిపాడులోని కడియాల యానాదయ్య ప్రభుత్వ జూనియర్ కళాశాల 75వ వజ్రోత్సవ వేడుకల సందర్భంగా ఈ కార్యక్రమానికి హాజరు కావటం జరిగింది. అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని ప్రధానోపాధ్యాయులు కోటిరెడ్డి గారు, అదేవిధంగా ఇతర అధ్యాపకులు, సిబ్బంది, అదేవిధంగా ఇక్కడ చదువుతున్నటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. పూర్వ విద్యార్థులందరూ కలిసి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించుకోవటం, అందులో నేను కూడా పాత స్టూడెంట్ ఇక్కడ భాగస్వామ్యం కావటం నిజంగా నేను ఎంతో ఆనందపడుతున్నాను, గర్విస్తున్నాను. అదేవిధంగా బిఎన్ విజయ్ కుమార్ గారు ఈ కళాశాల, అదేవిధంగా ఈ కాలేజీకి సంబంధించి భవిష్యత్తులో రాబోయేటువంటి రోజుల్లో మంచి ఒక తన వంతుగా సాయం చేస్తూ ఇది ఎదుగుదలకు తన వంతుగా కృషి చేస్తానని చెప్పడం నిజంగా సంతోషించదగినటువంటి పరిణామం. ఎప్పుడైనా సరే ప్రభుత్వ కళాశాలల్లో చదివేటువంటి విద్య అనేటువంటిది మనకి ఆత్మవిశ్వాసాన్ని,
మనలో ఉన్నటువంటి నైపుణ్యతను తీసుకొచ్చి ఇది ఒక మన ఎదుగుదలకి ఎంతో ఉపయోగపడుతుందని చెప్పని తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్. కడియాల యానదయ్య జూనియర్ కాలేజు 50th 75th యానివర్సరీ సందర్భంగా ఈరోజు బ్రహ్మాండంగా ఓల్డ్ స్టూడెంట్స్, టీచర్స్, స్టాఫ్ ఈ కార్యక్రమం జరగడం ఎంతో సంతోషంగా ఉంది. ఇక్కడ అందరూ వచ్చి ఎంతో సంతోషంగా పాత రోజులు గుర్తు చేసుకొని గడిపారు. ఒక గవర్నమెంట్ స్కూల్లో కూడా ఇంతమంది అద్భుతమైన చాలామంది అనేక రంగాలలో సెటిల్ అయి ఉండి ఈరోజు ఇక్కడ రావడం ఎంతో సంతోషకరంగా ఉంది. చాలామంది కూడా ఈ స్కూల్ డెవలప్మెంట్ కోసం ఎంతో డొనేషన్లు ఇచ్చారు. ఈరోజు వాళ్ళందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ రాబోయే కాలంలో రాష్ట్ర ప్రభుత్వము మాకు సాధ్యమైనంత వరకు ఇక్కడ ఈ స్కూల్ని, ఈ జూనియర్ కాలేజ్ని డెవలప్ చేయడానికి మేమంతా కృషి చేస్తామని తెలియజేస్తూ ఈరోజు ఇంత అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని నడిపిన ప్రిన్సిపల్ కోటిరెడ్డి గారు, వాళ్ళ స్టాఫ్ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. ఈ కార్యక్రమం విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్క పూర్వ విద్యార్థికి మరియు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు బిఎన్ విజయ్ కుమార్ గారికి మరియు మహాన్యూస్ ఎండి మారెళ్ళ వంశీకృష్ణ గారికి మరియు డయాస్ షేర్ చేసుకున్న ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి ఫస్ట్ నుంచి ప్రోత్సహించి సహకరించినటువంటి మండవ జయంతి బాబు గారికి మరియు నాగేశ్వర గారికి మరియు గ్రామ పెద్దలకు అందరికీ ఈ సభావేదికగా ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ.